వచ్చిన అమ్మాయి అత్తకి సేదోడు వాదోడుగా ఉండి ఇంటి బాధ్యతలన్నీ పంచుకోవాలి. అందుకే అత్తయ్య గారు ఇవాల్టి నుంచి మా ఆయన సంపాదించిందంతా చూసుకునే బాధ్యత నేనే నా నెత్తిన వేసుకుంటున్నాను. దీంతో మీ నెత్తిన సగం బరువు దిగిపోతుంది. ఆ మిగతా సగం బరువుందే అదే ఇంటి పనులు వగైరా, అవి మాత్రం మీరు చూసుకుంటే చాలు. ఏందమ్మాయి, డబ్బులన్నీ నీ చేతిలో పెడితే నువ్వు ఇంట్లో పెత్తనం చేస్తావా? నేను ఇంట్లో పనులన్నీ చేస్తూ ఓ మూల కూర్చునుండాలా? దేవా, ఏంద్రా ఇది? కోడల్ని తీసుకొచ్చావా? గొంతు మీదికి కొడవల్ని తీసుకొచ్చావా? నాకసలు ఏంది గోలా? దామిని, ఎందుకిదంతా? అమ్మకి ఆ డబ్బులిచ్చే, ఇంటి ఖర్చులంతా అమ్మే మేనేజ్ చేసుకుంటుంది. దేవా, నువ్వు చెప్పావు కాబట్టి ఇంటి ఖర్చుల బాధ్యతని తిరిగి అత్తయ్య గారికి అప్పగిస్తాను. కాకపోతే నా కొన్ని చిన్ని బుజ్జి ఖర్చులున్నాయి. దానికి కొంత దాచుకొని మిగతాదంతా అత్తయ్య గారికే ఇచ్చేస్తాను. సర్లే, ఓ 10 25 తీసుకొని మిగతాది ఇచ్చేయ్. ఏంటి 500 నీ ఖర్చుకి? కాదు, ఇంటి ఖర్చులకి. ఇవేమో నా చిన్ని బుజ్జి ఖర్చులకి. అమ్మో అమ్మో అమ్మో, ఏందమ్మాయ్ ఏంది? ఉన్నదంతా లాగేసుకుని ఈ 500తో నేను ఈ ఇంటి నెట్ట నడుపుతానని నీ ఉద్దేశం? ఉన్నదానితో సంసారాన్ని నడిపించడమే కదా బాధ్యతలు మోయడం అంటే. ఇదిగోండి, ఈ 500ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అవును, దీంతో నేను సంసారాన్ని ముందుకు సాగించాలి. ఇంతకీ ఆ డబ్బుతో నీకున్న చిన్ని బుజ్జి ఖర్చులు ఏందమ్మాయ్? ఏమంటే యాక్చువల్ గా ఖర్చులు చిన్నవే, కానీ అవి ఆడపిల్లకి చాలా ముఖ్యం అత్తయ్య గారు. అవి లేకపోతే అసలు ఆడపిల్ల బ్రతకలేదు. వాస్తవానికి అవే నిత్యావసరాలు, అత్యవసరాలు కూడా. ఏంటవి? ఏవండి, చందమామలంటే మా శ్రీవారు ఆకాశంలోని చందమామ వంక అలా చూస్తూ ఉండిపోయారేంటి? జాబిలమ్మ లాంటి నా శ్రీమతి ఎంతకీ రాకపోయేసరికి మనసుకి ఆరాటం ఎక్కువైంది. ఎదురు చూసిన కనులు అలసిపోయాయి. అందుకే చల్లని ప్రకృతిని చూస్తూ అలా సేద తీరుతున్నాను. అమ్మో, మా ఆయనలో దాగి ఉన్న కవి బయటకొచ్చేశాడు. మీ మాటలు తేనె కంటే తీయగా, మంచు కంటే చల్లగా, వేణుగానంలా హాయిగా ఉన్నాయి. ఇటువంటి ప్రేమ కబుర్లు మీరు రాత్రంతా చెప్పినా వింటాను. మీరు రండి, చెప్తాను. ఇప్పుడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పండి. మీరు చెప్పే మాటలు మరణం వరకు గుర్తుండిపోతాయి. పవిత్రమైన మన బంధానికి సాక్షిభూతంగా నిలిచిపోతాయి. హద్దుల్లేని మన ప్రేమకు జ్ఞాపకంగా మిగిలిపోతాయి. చెప్పండి చెప్పండి. నువ్వు ప్రేమ అంటుంటే నాకు విషయం గుర్తుకొచ్చింది. నిన్ను ఒక మాట అడగాలనిపిస్తోంది. ఏంటది? అడగండి అడగండి, ఆలస్యం ఎందుకు? ఓ భార్యని భర్త అడగకూడని మాట అది. నువ్వేం అనుకోవు కదా? అయ్యో నా బంగారు కొండ, నేనెందుకు అనుకుంటాను? మీరు మొహమాటం లేకుండా అడగండి, ఏం పర్లేదు. అది ఏంటంటే అంటే
ప్రెసెంట్ జనరేషన్లో కొంతమంది లైఫ్లో మ్యారేజ్ బిఫోర్ లవ్ స్టోరీస్ ఉంటున్నాయి కదా. అవును. అయితే నీ లైఫ్లో కూడా అటువంటి లవ్ స్టోరీ ఏదైనా ఉందా అని. మామ ఇటు మామ పడుతున్నా రేయ్, Ding